కర్నూలు జిల్లాలోని మహిళల సబ్ జైలును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. జైలు సిబ్బందితో మాట్లాడిన ఆమె జైల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో ఉన్న అవసరాలను శోభా నాగిరెడ్డి ట్రస్ట్ తరపున అందించామన్నారు. మరోవైపు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిందని గుర్తు చేశారు. తప్పుడు కేసులో 3 ఎమ్మెల్యేలు కలిసి ఈ కేసులో ఇబ్బంది పెట్టారన్నారు. కర్నూలులో ఉన్న సబ్ జైల్ మహిళలకి నా సబ్ జైల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్ జైల్కి ఏమేమి కావాలి, ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకున్నవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి, ముఖ్యంగా తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, 2 టీవీలు శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్ జైలుకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము, వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలా మందికి, మీడియా మిత్రులకు అందరికి తెలిసే ఉంటుంది. గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం, అప్పుడు బాబుకి సంవత్సరము, ఒక తల్లినన్ని కూడా చూడకుండా నన్ను, నా భర్తని, ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగా అంటే ఆ సంఘటన